యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్న యెహోవా ద లార్డ్ ఈస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. తెలుగులో నాకు లేమి కలగదని రాసింది. దట్ ఈస్ నాట్ ద రైట్ ట్రాన్స్లేషన్. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. జస్ట్ లైక్ ఏ విధంగా అయితే ఈ యువకుడు అమ్మాయితో అంటాడో, నీతో పాటు నేను ఉంటే చాలు, ఈ భూమి మాయమైపోయినా నాకేం బాధ లేదు అన్నట్లు, యెహోవా నా కాపరి, నువ్వు నాకుంటే చాలు, నాకు మిగిలినవేమి అవసరం లేదు. ఎందుకంటే నాకు కావాల్సినది అంతా ఏంటి? నువ్వు మాత్రమే. యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదంటే నాకు అవసరాలు తీరుతాయని కాదు, నా అవసరాలను తీరుస్తాడని కాదు, కానీ యెహోవా నా కాపరి అంటే నాకు కావాల్సినంత ఆయనే, మిగిలినవన్నీ డజంట్ మ్యాటర్. ఓకే, అది మొదటి వచనం యొక్క భావం. మనం ఆ విధంగా అర్థం చేసుకున్నాం. దావీదుకి ఏ విధంగా అయితే దేవుడితో సత్సంబంధం ఉందో, ఆ సంబంధం ద్వారా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ విధంగా మనం దేవుడితో అనగలుగుతామా? ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలు, ఇంకా ఏముంది నాకు, అవి ఎట్లా జరుగుతాయో అవి నాకు అనవసరం, నువ్వు ఉంటే నాకు చాలు. అటువంటి అది కీర్తన 23:1 యొక్క ఇంకొక వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. 3వ వచనం తెలుగులో అది కాదు. Though I walk through the shadow of the valley of గాఢాంధకారం లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయములకు నేను భయపడను, నీవు నాకు తోడైండు. ఓకే, ఇది కూడా మనకు చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. ఈ వాక్యంలో నుండి ఈ లోయల గురించి కొంచెం మాట్లాడుకున్నాం. దావీదుకు లోయలు చాలా బాగా తెలుసు, ఎందుకంటే గొర్రెల్ని తీసుకొని కాచుకుంటూ ఈ లోయల వైపు ఎక్కువ వెళ్ళేవాడు. ఓకే, ఆ లోయల గురించినటువంటి కొన్ని సత్యాలని ఈ వాక్య భాగంలో రాస్తున్నాడు. ఈ లోయలు అనేటువంటివి మనందరికీ తెలిసిన గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మనం వెళ్తున్నటువంటి ఎన్నో రకాల ఒడిదొడుకుల నుండి, బాధాకరమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో అబ్షలోము ఈయన తరుగుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లాంటివి. మొదట ఏమన్నాడు? గాఢాంధకారం లోయల్లో సంచరించినను. ఈ లోయలు ఎట్లా ఉంటాయంట? మూడు ఇచ్చింది ఇక్కడ. ఎట్లుంటాయి ఈ లోయలు? ఎట్లుంటాయి? గాఢంగా ఉంటాయి, అంధకారంగా ఉంటాయి. మూడోది లోయలు, గాఢంగా అంధకారంగా ఉండేటువంటి లోయలు. లోయలు అంటేనే కానీ మనకు తెలిసేటువంటి మొదటి మాట ఏంటి అంటే, ద వ్యాలీస్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. వ్యాలీస్లో అన్ని నీళ్లు పారుతూ ఉంటాయి. ఎక్కడైనా కానీ ఆ నీళ్లు పారుతున్నాయంటే ఏముంటాయి? జంతువులు ఉంటాయి. వోల్స్ ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, ఏ క్రూర జంతువులైనా కానీ ఈ లోయలు ఉండేటువంటి ప్రాంతాల్లోనే ఉంటాయి. కొండల మీద సేఫ్గా ఉంటుంది. లోయలు ఉండే ప్రాంతాల్లోనే అన్ని జీవరాశులు ఎక్కువగా బ్రతుకుతుంటాయి. అక్కడే డేంజర్ కూడా ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలను మనం వెళ్తూ ఉంటాము. ఆ సమస్యలన్నీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాము. దావీదు కూడా అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తూ, నీకు నాకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఈ ప్రతి ఒక్క సమస్యను బట్టి మనం భయపడుతుంటాం. ఎందుకు? ఆ సమస్యలు డేంజరస్ కాబట్టి. సో మన లైఫ్లో ఉండేటువంటి సమస్యలన్నీ డేంజరస్. మొదటి. రెండవది, దీస్ వ్యాలీస్ ఆర్ డీప్. రెండు కొండలు ఇట్లా వచ్చినప్పుడు అన్నింటిలో చాలా లోయెస్ట్ లెవెల్, ఇట్లా యాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని లోయ అని మనం అనుకుంటాం. ఓకే, ఈ లోయలు చాలా డీప్గా ఉంటాయి. మన కొన్నిసార్లు మన సమస్యలో మనం వెళ్తాం అంధకారం. సో ఈ వ్యాలీస్ ఏంటి అంటే దే ఆర్ డార్క్. దీస్ ఆర్ డీప్, డార్క్ అండ్ డేంజరస్. సో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, సమస్యలో ఉన్నప్పుడు మనం కష్టపడేటువంటి మొట్టమొదటి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏదైనా సమస్యలు వెళ్తున్నప్పుడు మొట్టమొదటి మీరు అందరు బాధపడే కారణం ఏంటో తెలుసా? ఏం చేయాలో తెలియకపోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి,